హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియో కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంకా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి మనకు 5th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో పక్కాగా ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో దయచేసి ఈ వీడియో చూసి వెళ్ళండి. నెక్స్ట్ అలాగే మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది, అలాగే మనకు రేపు జరిగే ఎగ్జామ్లో మనకు టార్గెట్ స్కోర్ అనేది ఎంత ఉండాలి, అలాగే లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది, మీడియం లెవెల్లో ఉంటే ఎలా చేయాలి, డిఫికల్టీ లెవెల్ ఉంటే ఎలా చేయాలి, ఈజీ లెవెల్ ఉంటే ఎలా చేయాలి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఆ మిస్టేక్స్ ఏంటో ముందుగానే తెలుసుకొని ఎగ్జామ్ను మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రాపర్ వేలో ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా మీకు CBT 1 అనేది క్లియర్ చేయొచ్చు. ఈ వీడియో అనేది చాలా మీకు యూజ్ అవుతుంది. సో దయచేసి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటే CBT 1కి మనం లెవెల్ 6కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసి 79 పాయింట్ సంథింగ్, SC/ST వాళ్ళకి వచ్చేసి 69, 63, OBC 74, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏమో 70 ఉంది. అలాగే లెవెల్ 5కి ఏమో 68, 58, 53, 64, 58 ఉంది. 3, 2కి మనకి కట్ ఆఫ్స్ అనేవి ఇలా ఉన్నాయి. అయితే ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ ఇయర్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది OBC వాళ్ళకంటే తక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అప్రూవ్ అయింది, చాలా తక్కువ మందికి తెలియదు, అప్లై చేసుకోలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం ఎకనామికల్ వీకర్ సెక్షన్లో కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది దానికి అవేర్నెస్ వచ్చింది, అందరూ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అప్లై చేసి ఫామ్ ఫిల్ చేశారు కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అనేది అటుగా ఉండొచ్చు. సో ఇది మనకు లాస్ట్ ఇయర్లో ఉన్న మనకున్న CBT 1లో కట్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం మనం చూసుకుంటే లెవెల్ 6కి 79 అండర్ గ్రాడ్యుయేట్ UR వాళ్ళకి, అండర్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, లెవెల్ 5కి వచ్చేసి 68 ఉంది. అయితే ఇక్కడ మనం రేపు జరగబోయే ఎగ్జామ్స్కి మన లెవెల్ ఎలా ఉండాలి, మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ అప్పుడు మనకు నోటిఫికేషన్స్లో ఎక్కువగా వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి, అలాగే కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. సో ఈసారి ఏమవుతుంది, రైల్వే డిపార్ట్మెంట్ ఎవ్రీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందని నోటిఫికేషన్ అనేది తక్కువ ఉన్నారు. నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి, బట్ అప్లై చేసిన వాళ్ళ సంఖ్య కూడా దాదాపు అలాగే ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇది ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే, మనకు మొత్తం 3 షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఆ రిపోర్టింగ్ టైం 7:30, గేట్ క్లోజింగ్ టైం ఏమో 8:30, ఎగ్జామ్ స్టార్టింగ్ వచ్చేసి 9. ఇలా 3 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరు దయచేసి ఈ మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి రానివ్వరు, నిర్దాక్షిణంగా బయట నుంచోబడతారు. సో మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక జాబ్ కోసం, ఈ ఎగ్జామ్ రాయడం కోసం చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి కష్టపడి తీరా ఎగ్జామ్ రాసే టయానికి జస్ట్ 1 minute వల్ల లేట్ అయిపోయి మన ఎగ్జామ్ మిస్ అయితే మాత్రం మన లైఫ్ మొత్తం స్పాయిల్ అయినట్టు ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్లో అలా అనిపిస్తుంది, లైఫ్ ఏం స్పాయిల్ కాదు. సో ఇది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనం ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు. ఓకే, సో ఈ టైమింగ్స్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు 1 hour 2 hours ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చోండి. ఓకేనా, ఇది ఫస్ట్ మిస్టేక్ అనమాట. ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనం చూస్తే ఓవరాల్గా టోటల్ టైం వచ్చేసి 90 minutes, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 questions ఉన్నాయి. జీకే నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions, మ్యాథ్స్లో నుంచి ఒక 30 questions, రీజనింగ్లో నుంచి మనకు ఒక 30 questions ఉన్నాయన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువగా స్కోర్ తీసుకొచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అంటే మ్యాథ్స్, రీజనింగ్ సబ్జెక్ట్స్. అయితే మెయిన్గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 100 questions-లో 100 questions మీరు అటెంప్ట్ చేయాల్సిన పని లేదు. సో చాలామంది స్టూడెంట్స్ చూసి 5th, 6th ఎగ్జామ్ రాసేసి అబ్బో నేను 90 పెట్టాను, 100 పెట్టాను, 95 పెట్టాను, వాళ్ళ మాటలు విని మీరు కూడా అలాగే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొద్దు. సో మనకు వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని ఈజీ ఉంటే ఎక్కువ అటెంప్ట్ చేస్తారు, డిఫికల్టీ ఉంటే తక్కువ అటెంప్ట్ చేస్తారు. సో నార్మలైజేషన్ బేస్ చేసుకుని మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంతేగాని వాళ్ళు 95 పెట్టుకున్నారు కదా మీరు కూడా 95 పెట్టుకోవాల్సిన పని లేదు. సో ఎన్ని అటెంప్ట్ చేస్తే మనకు సేమ్ స్కోర్ అనేది మీకు ఒక క్లియర్ పాయింట్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాథ్స్లో ఒక 5 క్వశ్చన్స్ అసలు వదిలేసుకోండి. 5 క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటే ఆ క్వశ్చన్స్ మీరు వదిలేసేయండి. మ్యాథ్స్లో ఎట్టయినా సరే మీరు ఒక 25 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా చేయాలి. సో రీజనింగ్లో కూడా మనం 30 క్వశ్చన్స్ చేయాల్సిన పని లేదు. ఒక 5 క్వశ్చన్స్ డిఫికల్ట్ అనుకోండి, ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ డిఫికల్టీ నేను చేయలేను మీరు అనుకోండి. అంటే రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ మనం కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా తెలుసుకుని దాన్ని మనం స్కిప్ చేయడం తెలియాలి. ఓకే, మనం ఏదైతే క్వశ్చన్ మనం స్కిప్ చేయడం తెలిస్తే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైం అనేది చాలా ఎక్కువగా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ టెంప్టింగ్ అయ్యేది ఎక్కడంటే జనరల్ అవేర్నెస్లోనే. చాలామంది ఏం చేస్తారు, సో ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఇది కావచ్చు అది కావచ్చు అని టెంప్ట్ అయిపోయి ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పెట్టేశారు. సో మనకు వచ్చిన మార్క్స్లో నెగిటివ్ వచ్చేసి ఇంకా స్కోర్ తగ్గిపోతుంది. అందుకని మీరు జీకే క్వశ్చన్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి, టెంప్టింగ్ అనేది తగ్గించుకోండి. అయితే జనరల్గా మీరు ఒక నార్మల్గా ప్రిపేర్ అయితే మనం జీకేలో 10 to 15 మార్క్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. 10 to 15 మార్క్స్. అలా కాకుండా నేను ఒక 1-2 years నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నానంటే సో మినిమం ఒక 20 to 25 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు. జనరల్గా ప్రిపేర్ అయితే కొంచెం మీడియం కాన్సెప్ట్ మొత్తం బాగా నేర్చుకుని ఉంటాయి. ఇది మన కాన్సెప్ట్ మొత్తం 2 years నుంచి బాగా ప్రిపేర్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా మనకు జీకేలో 20 to 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇంకా బాగా కాన్సెప్ట్తో పాటు 25+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అంటే దాని మీనింగ్ ఏంది? కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నాడు, అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేశాడు. ఇలా ఉంటే మాత్రం జీకేలో ఎక్కువగా మనం స్కోర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్లో కలిపి మనకు మినిమం మనకి ఎన్ని మార్క్స్? 50 మార్క్స్. జిఎస్లో జనరల్ అవేర్నెస్లో 20+. ఓవరాల్గా మనం అటెంప్ట్ చేయాల్సిన 70+ మార్క్స్ మనం అటెంప్ట్ చేయాలి. నేను చెప్పేది మార్క్స్ కదా, అటెంప్ట్. ఇది కరెక్ట్గా మీరు ఏం చేయాలి? యాక్యురసీ అనేది మెయింటైన్ చేయండి. అంతేగాని నెగిటివ్ మార్క్స్ పెట్టేసి మనకు తెలియని క్వశ్చన్స్ని అప్లై పెట్టేసి నెగిటివ్ మార్క్స్ తెచ్చుకొని మనకు వచ్చిన మార్క్స్లో మళ్ళీ మార్క్స్ తగ్గినాయి అనుకో, జస్ట్ పాయింట్లో మన కట్ ఆఫ్ అనేది లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో జీకేలోనే ఎక్కువ మంది టెంప్ట్ అయిపోయి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టేస్తారు. ఇది కొంచెం మీరు కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా మీకు వచ్చిన క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. సో మ్యాక్సిమం ఒక 20+ క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇలా మనం తీసుకుంటే మనకు మినిమం ఒక 70+ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి, యాక్యురసీ మెయింటైన్ చేయండి. ఇక్కడ నేను ఇంకా రా మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ చెప్పలేదు. సో మీ పేపర్ లెవెల్ బేస్ చేసుకుని నార్మలైజేషన్ పెరిగి సో మీ మార్క్స్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ అటెంప్ట్ మాత్రం 70+ క్వశ్చన్స్ అనేవి ఉండాలి. సో నెక్స్ట్ అసలు పేపర్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి అంటే పేపర్ మొత్తం ఒక అట్లీస్ట్ మనం 3 times సాల్వ్ చేయాలి. సో 3 times ఎలా సాల్వ్ చేయాలి? మనకున్న టోటల్ 90 minutes టైంలో 3 times ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే మినిమం అట్లీస్ట్ ఫస్ట్ రీడింగ్లో 45 minutes తీసుకోండి. ఈ 45 minutesలో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ చదవాలి మీరు. సార్ 45 minutesలో 100 క్వశ్చన్స్ ఎలా చదువుతామంటే మీరు చదవండి. ఎలా చదవాలంటే మనం ఫస్ట్ రీడింగ్ మనం ఏం చేయాలి? జీకేలో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 40 క్వశ్చన్స్ చదవడానికి మహా అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 30 seconds తీసుకున్నా సరే అంటే 1 minuteకి 2 questions. 40 questions అంటే ఎంత? 20 minutes. ఓకే, సో జీకే 40 questions ఫస్ట్ రీడింగ్లో చదివేసేయండి. సో నెక్స్ట్ ఇంకేం చేయాలి? మనం మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్స్ చూడగానే చేసే క్వశ్చన్స్, షార్ట్ ట్రిక్లో చేసే క్వశ్చన్స్, అంటే 30 secondsలో నేను చేయగలిగే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయండి. ఇలా మీరు ఫస్ట్ రీడింగ్ 45 minutesలో ఓవరాల్గా 100 క్వశ్చన్స్ మీరు చదివితే మీకు ఏమవుతుంది? ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో పేపర్ అనేది మీడియం లెవెల్లో ఉందా, డిఫికల్టీ లెవెల్లో ఉందా, ఈజీ లెవెల్లో ఉందా, ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ రాదు, చేస్తారు టైం మొత్తం ఇక్కడ వేస్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఏం చేయాలి? క్వశ్చన్ని స్కిప్ చేయాలి. సో మిగిలిన క్వశ్చన్స్ ఏం చేయాలి? స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫస్ట్ రీడింగ్ అయిపోయింది. సెకండ్ రీడింగ్లో ఇప్పుడు రీజనింగ్లో మ్యాథ్స్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డ్యామ్ షూర్గా నేను చేయగలను అనే క్వశ్చన్స్, ఈ 5 questions ఆల్రెడీ చెప్పే కదా. రీజనింగ్లో 5 questions, జీకేలో అలాగే మ్యాథ్స్లో 5 questions. దీన్ని టచ్ చేయొద్దు, దీని జోలికి వెళ్ళొద్దు. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా 100% నేను చేయగలనే కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ సెకండ్ రీడింగ్ ఎంత టైం పెడతారు మీరు? 30 minutes టైం కేటాయించి సెకండ్ రీడింగ్లో కంప్లీట్ చేయండి. ఇంకా థర్డ్ రీడింగ్లో ఇంకా మీకు వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా టైం మిగిలి ఉంటుంది. ఇంకా ఎంత టైం ఉంది? 15 minutes ఉంది. ఈ 15 minutesలో ఇంకా ఏమైనా క్వశ్చన్స్
చేసే వస్తాయి అనుకుంటే ఆ టైంలో అలా అటెంప్ట్ చేయండి. సో ఇలా మాత్రం మీరు డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ రీడింగ్లో మాత్రం కంపల్సరీగా 45 మినిట్స్ కేటాయించండి. ఈ సెకండ్ థర్డ్ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. సో ఓవరాల్గా మొత్తం మీరు 45 మినిట్స్లో అన్ని క్వశ్చన్స్ చేస్తారో లేదు. సెకండ్ రీడింగ్లో కూడా మీరు ఏం చేయాలంటే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని అన్ని క్వశ్చన్స్ మనం చేసుకుంటూ కూర్చోకూడదు. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏవైతే క్వశ్చన్స్ మీరు డిఫికల్టీ అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ ఏం చేయాలి, మనం స్కిప్ చేసుకోవాలి. ఎవరైతే స్కిప్ చేయడం తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్లో జాబ్ వస్తుంది. సో నేను ఇక్కడ చెప్పిన స్ట్రాటజీ అయితే ఉందో బ్లైండ్గా ఈ స్ట్రాటజీ ఫాలో ఉంది, డెఫినెట్గా మీరు మంచి స్కోర్ అనేది ఎగ్జామ్లో గెయిన్ చేయొచ్చు. అలాగే మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు డేట్ ఎప్పుడు పడింది, మీరు ఏ సెంటర్ అప్లై చేశారు, మీకు సెంటర్ అనేది ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ జోన్కి అప్లై చేశారు, మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఏ విలేజ్లో ఇచ్చారనేది నాకు కామెంట్లో తెలియజేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఎంత డిస్టెన్స్లో స్టూడెంట్స్కి సెంటర్ అనేది పడిందో ఒక క్లారిటీగా వస్తుంది. ఓకే, సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీకు మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ కంప్లీట్గా ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ మ్యాథ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ స్టాండర్డ్ అనమాట, టాపిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏ టాపిక్ డౌట్ అనుకుంటే ఆ టాపిక్ చూడండి. వన్స్ మీకు టాపిక్ క్లియర్ అనుకుంటే ఇంకేం చేయాలి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 2024 రీసెంట్గా 2024లో జరిగిన పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి చూడండి. అలాగే మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియోస్ చూడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ అలాగే ప్రాక్టీస్ ఆర్ఆర్బీ మ్యాథ్స్ మాక్ టెస్ట్ ఉన్నాయి, మొత్తం ఓవరాల్గా 27 పేపర్స్ ఉన్నాయి అనమాట. ఈ వీడియోస్ కూడా చూస్తే అసలు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. సో నా తరపు నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలో అటువంటి సపోర్ట్ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను. దయచేసి మీ నుంచి కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అందరికీ షేర్ చేయండి, తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఉన్న తక్కువ టైంలో ప్రాపర్ కంటెంట్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.